హాయ్ విజయ్ కుమార్ నా పేరు. అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము చూడబోతున్నది 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో భవ్యంగా నిర్వహించబడిన దృశ్యాలు. ఈరోజు దేశ గౌరవాన్ని ప్రతిబింబిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా పోలీస్ కమిషనర్ గారు జాతీయ పథకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. త్రివర్ణ పథకం ఎగిరే క్షణం ప్రతి భారతీయుడి హృదయాల్లో దేశభక్తిని నింపిన గర్వకరమైన సందర్భం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ పెరేడ్, క్రమశిక్షణ, దేశభక్తి నినాదాలు ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిపాయి. గణతంత్ర దినోత్సవం అనగానే మన రాజ్యాంగం, మన హక్కులు, బాధ్యతలు, స్వతంత్ర సమరయోధులు త్యాగాలు మనకు గుర్తుకు వస్తాయి. ఐక్యతలో వైవిధ్యం అనే భారతదేశ గొప్పతనాన్ని ఈరోజు మళ్ళీ ఒక్కసారి మనము గుర్తుంచుకుందాం. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు మరియు దేశ సేవ పట్ల ఉన్న అంకిత భావన ఈ వేడుకలు మరింత ఘనతను చేకూర్చాయి. ఎన్టీఆర్ జిల్లా పరిపాలన ఈ కార్యక్రమాన్ని సక్రమంగా, శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించింది. ఈ గణతంత్ర దినోత్సవం మనందరికీ దేశ ప్రేమ, బాధ్యత, పౌరులుగా మన కర్తవ్యాలను గుర్తు చేసిన రోజు. మన దేశ అభివృద్ధి మన వంతు బాధ్యత నిజాయితీగా నిర్వహిద్దాం. ఈ సందర్భంగా దేశ భద్రత కోసం కృషి చేస్తున్న మన పోలీస్ సిబ్బందికి, సైనికులకి మరియు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. వారి సేవ వల్లే మనం ఈరోజు స్వచ్ఛంగా, సురక్షితంగా జీవించగలుగుతున్నాం. విద్యార్థులతో దేశభక్తి భావనలు బలపరచడంలో ఇలాంటి వేడుకలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. యువత దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలి. నిజాయితీ, క్రమశిక్షణ మరియు సేవాభావనలో దేశానికి సేవ చేయాలి. మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా సమానంగా పాటించాలి. గణతంత్ర దినోత్సవం మనకు కేవలం ఒక పండగ మాత్రమే కాదు, దేశ పట్ల మన బాధ్యతను గుర్తు చేసే గొప్ప రోజు. ఈ వేడుకలో మనకు ఐక్యత, దేశ ప్రేమను మరియు త్యాగాన్ని మరింత పెంపొందిస్తున్నాయి. జై హింద్, జై భారత్.